సీనియర్ ఐపీఎస్ సంజయ్ కుమార్ కి ఎట్టకేలకు బెయిల్. గెట్ రెడీ టు వైజాగ్ అంటూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఊహించని మలుపులు. ఇలాంటి వార్తలని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ సంజయ్ కుమార్ కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. 112 రోజుల తర్వాత సంజయ్ కి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. రిమాండ్ కస్టడీ పొడిగింపులు అనేక పిటిషన్ల తర్వాత సంజయ్ కి బెయిల్ దొరికింది. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ పై ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఆ సంస్థకు చెందిన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్ లో అవకతవకలకు పాల్పడ్డారన్నది అభియోగం. సిఐడిలో ఉండగా ఎస్సీ ఎస్టీ అవగాహన కార్యక్రమాలకు టెండర్లు పిలిచి ₹1,15,00,000 దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. గెట్ రెడీ టు వైజాగ్ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. ఈ నెలలోనే ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు, వరల్డ్ ఛాంపియన్స్ ఎవరో ఊహించండి అంటూ నెటిజన్స్ ముందు చిన్న పజిల్ పెట్టారు. అయితే లోకేష్ ట్వీట్ చేసింది భారత మహిళా క్రికెట్ జట్టు గురించే అని తెలుస్తోంది. ఇటీవలే వన్డే ప్రపంచ కప్ కైవసం చేసుకుని వరల్డ్ ఛాంపియన్స్ గా అవతరించింది ఇండియన్ లేడీ క్రికెట్ టీం. ఇప్పుడు శ్రీలంకతో T20 సిరీస్ ఆడడానికి విశాఖ రాబోతున్నారు. డిసెంబర్ 21, 23 తేదీల్లో విశాఖ వేదికగా శ్రీలంక, ఇండియా మహిళా టీమ్స్ మధ్య 2 T20లు జరగనున్నాయి. ఈ T20 సిరీస్ కోసం భారత మహిళా క్రికెట్ జట్టు విశాఖకి రాబోతుండటంతోనే లోకేష్ ట్వీట్ చేశారంటున్నారు నెటిజన్స్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కార్పొరేటర్ల జంపింగ్స్ తో మొదలైన పొలిటికల్ గేమ్ ఆ తర్వాత మేయర్ స్రవంతి రాజీనామాతో ఊహించని మలుపు తిరిగింది. మేయర్ స్రవంతి రాజీనామాను ఆమోదించడంతో పరిణామాలు చకచకా మారిపోయాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ కొనసాగనున్నారు. ఈ నెల 18న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర సమావేశం జరగనుంది. ఇన్ఛార్జి మేయర్ గా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు రూప్ కుమార్. అలాగే ఈ మీటింగ్ లోనే కొత్త మేయర్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించారు. 143 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ భవనానికి కొత్త హంగులద్దారు. మన ఊరు మన కార్యాలయం పేరిట ఈ హెరిటేజ్ బిల్డింగ్ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇది అసలు ప్రభుత్వ కార్యాలయమేనా అన్నట్లుగా తెనాలి తహసీల్దార్ ఆఫీస్ కి అత్యాధునిక సొగసు తీసుకొచ్చారు. 1882 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించారు బ్రిటిషర్స్. అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే ఉండిపోయింది ఈ భవనం. అయితే ఈ మధ్య శిథిలావస్థకు చేరడంతో ఈ కట్టడాన్ని కాపాడుకునేందుకు సంకల్పించారు. ఎక్కడా చెక్కు చెదరకుండా కొత్త హంగులద్దారు.